తనకు తన విద్య. స్వాధ్యాయము సైన్స్ అండ్ టెక్నాలజీ. అమ్మా, పిజ్జా తినాలని ఉంది. సరే, కాసేపుండు. ఆహా, ఇది కదా సుఖం అంటే, ఇదే కదా భోగం అంటే. ముఖ్య గమనిక: ఈ భోగం, సుఖం ఇవన్నీ ఏ దేవుడి వరం వల్లనో రాలేదండి. ఇవన్నీ మనిషి తన తెలివితో చదువుకొని బుర్రనంతా భోగం కోసం రంగరించి సాధించిన సాంకేతిక విజ్ఞానం ప్రసాదించింది. ఇందులో ఏ దేవుడి ప్రమేయం లేదు. సరే, మనిషి చాలా గొప్ప ఘనతనే సాధించాడు. కానీ ఒక చిన్న సందేహం: ఇంత సుఖం, భోగం అనుభవించి వచ్చిన మనిషికి అంతటి హంసతూలికా తల్పం, అదేనండి ఆ స్ప్రింగ్ ఫిట్ మ్యాట్రెస్ మీద ప్రశాంతంగా నిద్ర పడుతోందా? భార్యాపిల్లలతో, తల్లిదండ్రితో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాడా? తిన్న తిండి అరిగి, వంటబట్టి ఒంట్లో ఆరోగ్యంగా ఉందా? ఇవన్నీ కోరిన మనస్సు ప్రశాంతంగా ఉందా? తెలివితో ఆలోచించిన బుద్ధి కుదురుగా, నిశ్చలంగా ఉందా? మనిషికి తృప్తి కలిగిందా? ఇన్ని ప్రశ్నలు వేసుకునే తీరికెక్కడుందండి? ఆధునిక సమాజానికి అపరధన్వంతరి అయిన అలోపతి డాక్టర్ గారిచ్చిన నిద్రమాత్రలు వేసుకుని పడుకుని ఎట్లాగో లేచి మళ్లీ మనస్సులో పుట్టే కోరికలను సాంకేతిక విజ్ఞానం సహాయంతో తీర్చుకునే ప్రయత్నం చేస్తూ సుఖం వచ్చిందనే అనుకుని తరచి చూచుకునే తీరిక లేక రాజీపడి బ్రతుకు బండిని లాగిస్తున్నాం అంటున్నారా? అయ్యో, ఎందుకింత నిస్పృహ? కాస్త వినండి తల్లులారా, తండ్రులారా. అజ్ఞాన ఆటవికత నుండి మనిషి ఆధునిక నాగరికత వైపు శరవేగంగా పరిగెత్తుతున్నాడు. ఈ క్రమంలో విద్య, వైద్య, సాంకేతిక రంగములలో అనూహ్యమైన పురోగతిని సాధించాడు. దానివలన ప్రయాస లేకుండా జీవించడానికి ఎన్నో వసతులు అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. వీటితో మౌలిక సదుపాయ పరిధిని దాటి సుఖంగా జీవించాలని అనుకున్నాడు మనిషి. చాలా మంచి విషయమే. కానీ ఇన్ని వసతుల మధ్య మనిషి తాను కోరిన సుఖమును పొందాడా? లేక ఈ ప్రశ్న వేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడా? ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మనిషికి తాను కోరిన ఆనందం అందని ద్రాక్ష కాదు, తప్పకుండా అందుతుంది. కేవలం చిన్న మార్పు వలన ఇది సాధ్యం. అనంత విశ్వంలోని అంతరిక్షంను శోధించిన ఐన్స్టీన్ గారు తన చివరి దశలో ఒక మాటను చెప్పారు: అబ్సల్యూట్నెస్ ఇజంట్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్. అంటే ఈ భౌతిక ప్రపంచంలో సంపూర్ణత సాధ్యం కాదు అని. అవును, ఇది అక్షర సత్యం. మనిషి ప్రతి పనిని తన తెలివితో చేస్తాడు. ఈ తెలివి అభౌతికమైనది, అంటే కంటికి కనిపించేది కాదు. ఈనాడు మనిషి సాధించిన ప్రతి సాంకేతిక పరిజ్ఞానం వెనుక కనిపించని తన తెలివి ఆధారమై ఉన్నది. అసలు సాంకేతికమన్న పదమే సంకేతం అన్న పదం నుండి వచ్చింది. సంకేతం అంటే సూచన చేస్తోంది. దేనివైపు? కనిపించకుండా ఉన్న తన తెలివిని చూచుకోమని సూచన చేస్తోంది. అది సాంకేతిక పరిజ్ఞానం అంటే. ఆ తెలివి అంశంను ప్రస్తావన చేయకుండా బయటి విషయాలలోనే విజయాలు, వైభోగాలు అనుకుంటున్నాడు. తను విడిచిపెట్టిన తెలివి అంశం తనది. బుద్ధితో చదువుకుంటే బుద్ధికి తెలివి పెరుగుతుంది, పాఠానికి కాదు. మార్కుల సందడిలో పడి పెరిగిన తన తెలివిని పట్టించుకోకపోతే ఎట్లా? అందుకే మనిషిలో ఈ అసహనం, అయోమయం, అస్థిరత్వం. వీటికి పరిష్కారం చాలా సులభం. అన్నిటినీ తెలుసుకునే తనను తాను తెలుసుకుంటే సరిపోతుంది. ముందు తనను తెలుసుకొని తరువాత ఎక్కడైనా, ఎంతైనా,
ఏదైనా తెలుసుకొనవచ్చును. దేహం ఆరోగ్యంగా ఉంటే తరువాత ఎంత డబ్బునైనా సంపాదించవచ్చు. డబ్బు సంపాదన పరుగులో పడి ఆరోగ్యం చెడిపోతే డబ్బుతో ఆరోగ్యంను సంపాదించలేము. ఈ మాటను చెప్పారు స్టీవ్ జాబ్స్ గారు. ఆయన యాపిల్ కంపెనీ అధినేత, ప్రపంచంలోని కోటీశ్వరులలో ఒకరు. ఆయన చివరి దశలో ఈ మాటను అన్నారు. నా డబ్బులు జబ్బులు రెండూ ఇస్తా, ఎవరైనా తీసుకుంటారా అని అడిగారు. మీరెవరైనా ముందుకొస్తారా? అట్లాగే బుద్ధి యొక్క ప్రజ్ఞతో ఎదిగి అంతరంగంలోని అంతులేని ఆనందాన్ని పొందటానికి జన్మ ప్రకాశమును పొందిన మనిషి దారి తెలియక అగాధంలో పడిపోతున్నాడు. యువకులారా, మీకు ఇది మంచి అవకాశం. వృత్తి, వ్యాపార, సాంకేతిక రంగాలలో మీరు కోరుకున్న శిఖరాలను తప్పకుండా అందుకుంటారు. కానీ అంతకంటే ముందు సృష్టి మీకు ప్రసాదించిన సంపూర్ణ సమర్థతను తెలుసుకోండి. అదే తనకు తన విద్య, స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ.